బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రిని, మంత్రులను, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని మీరు ఊర్లలోకి పోతున్నారు కదా, ఈ ఊర్లలోకి పోయే ముందు ఎందుకు ఈ బీదార్పులు, ఎందుకు మా దగ్గర ఖజానా ఖాళీ ఉంది, మీకు ఏనికి పైసలు లేవని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ మీరు ఇయ్యలేకపోతే ఎందుకు ఈ డ్రామా అన్నట్టు? ఎందుకు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి డ్రామా? బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన క్రిషాంక్ వంత ఉన్నారు. క్రిషాంక్ గారు, మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టినారు 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన అని చెప్పేసి 99 రోజుల పాటు ఇది జరుగుతుంది. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు పూర్తయిపోయింది. ఆ 27 నెలలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపినట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి పైసలు లేవన్నప్పుడు ఇట్లాంటి ప్రోగ్రాంలన్నీ పెట్టడం ఎందుకు? అంటే మరి జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ వచ్చే 99 రోజుల తర్వాత ఎదుర్కోవాలంటే రేపు గ్రేటర్ హైదరాబాదు, సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఎదుర్కోవాలనుకుంటే, ఏమైనా ఓట్లు రావాలంటే ఈ 99 రోజుల టైం తీసుకున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ భయంతోనే ఇవాళ ఈ ఎన్నికలు కూడా అయ్యేటట్టు లేవు అని, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చే ఓట్లు కష్టం ఉన్నాయి, పరిస్థితి గెలిచే పరిస్థితి కష్టం ఉన్నది కాబట్టి ఈ 99 రోజుల ప్రణాళిక అనేది తీసుకున్నారు. లేకపోతే ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం ఏదైతే అయిందో వాళ్ళ రిపోర్ట్ కార్డు మీరు గమనిస్తే పెద్ద పెద్ద అంశాలు వద్దు, వాళ్ళ గ్యారంటీలు, వాళ్ళ డిక్లరేషన్లు, వాళ్ళ హామీలు అవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. స్ట్రైట్ క్వశ్చన్, అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం నిర్మాణం చేసినావు? ఒక్క నిర్మాణం ఏమైనా చేసినావు? నంబర్ 1, నువ్వు చేసే రిబ్బన్ కటింగ్లు ఏదైతే చేస్తున్నావో ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ కోత్వాల్ కూడా ఈకో పార్క్ 2022లో మున్సిపల్ శాఖ మంత్రిగా దాన్ని మొత్తం కూడా కార్యక్రమాన్ని మొదలుపెట్టి అప్పటికే 90% పూర్తి కూడా అయింది. దానికి నువ్వు ఇవాళ పోయి రిబ్బన్ కటింగ్ చేస్తున్నావు. నువ్వు ఫ్లైఓవర్లు ఏదైతే గత ప్రభుత్వం నిర్మాణం చేసినావో వాటియే నువ్వు ఇవాళకి కూడా రిబ్బన్ కటింగ్స్ చేస్తున్నావు. డబ్బులు లేవు అని అన్నప్పుడు, నంబర్ 1 డబ్బులు లేవన్నప్పుడు రాహుల్ గాంధీ భారత్ సమిట్కి డబ్బులు ఎట్లా వస్తాయి? మీ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఏదైతే మీరు ప్రభుత్వ ఖర్చుతో పెడుతున్నారో, మీరు ఇవాళ కేరళలో కూడా ఏదైతే పత్రికల్లో ఫ్రంట్ పేజ్లు వేస్తున్నారో అడ్వర్టైజ్మెంట్లు, వాటికి డబ్బులు ఎలా వస్తాయి? మరి మీ కాంగ్రెస్ డబ్బులు వస్తాయి. సో ఇవాళ వాళ్ళ ప్రైవేట్ కార్యక్రమాలకు, ఆఖరికి హార్వర్డ్కి కూడా పోయి తెలంగాణ ప్రభుత్వ ధనంతో, విద్యాశాఖ ఖర్చుతో నువ్వు పోయి హార్వర్డ్కి పోయి 5 రోజులు ఒక సీటు కొనుక్కొని 5 రోజులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే వచ్చినావో, మరి దానికి డబ్బులు వస్తే ఇలా తెలంగాణ ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ ప్రణాళిక, ఈ పట్టణ ప్రణాళిక కానివ్వండి, లేకుంటే పల్లె ప్రణాళిక కానివ్వండి, ఎక్కడైనా మొత్తం రాష్ట్రంలో తీసుకొని పోవాలంటే వాళ్ళ ప్రగతి ప్రణాళిక, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది అధికారులు. కానీ వాళ్ళ మీరే ఏం చేస్తారు? అధికారులు, చాలా ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళు ఏం గమనించాలంటే బద్నాం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగస్తులను. మొన్న ఒక వారం రోజుల ముందు చీఫ్ సెక్రటరీ గారు స్వీపర్స్ కింద, శానిటేషన్ వర్కర్స్ కింద అని శాలరీ ఏదో చూపెట్టారు. చూడండి, పే స్కేల్ ఒక 60 years దాకా పనిచేసిన తర్వాత పే స్కేల్ పెరుగుతుంది. ఎవరికో కొందరికి ఏదో వచ్చినట్టుంది, ఏదో సంథింగ్, దాని మీద ఇగో చూడండి ఇంత జీతం వస్తుందా అని నెగిటివ్గా, ఇంత లక్షల జీతం వస్తున్నది వీళ్ళకు అనేది ఓర్వలేక ఎవరు కూడా చీఫ్ సెక్రటరీ గారి జీతమో లేకుంటే IAS IPSల జీతం గురించి చర్చ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులది చీఫ్ సెక్రటరీ గారు రిలీజ్ చేస్తారు. ఇవాళ నా దగ్గర పైసలు లేవు, ఉద్యోగస్తులు ఇవ్వడానికి పైసలు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు లేవంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని బూచిగా చూపెట్టి, వాళ్ళని విలన్లాగా చూపెట్టి, ఎక్కువ జీతాలు వస్తున్నాయి మీకు, మీరు చేయబట్టే ఖజానా ఖాళీ అవుతున్నది, ఏది మెస్సీ చేయబట్టి కాదు, రాహుల్ గాంధీ పర్యటనల కోసం కాదు, వాళ్ళ విలాసవంతమైన సమావేశాల కోసం, రిసార్ట్స్లో సమావేశం కోసం కాదు, ఇవన్నీ కూడా ఖర్చులే కదా. మొన్న MCHRD రేవంత్ రెడ్డి గారు ఇవాళ క్యాంప్ కార్యాలయం నిర్మించుకునే దానికి కేవలం ఫెన్సింగ్ కోసం దానికి 9 కోట్లు. బట్టి విక్రమార్క గారి ఇప్పుడు మన ప్రజాభవన్ అని వారు పేరు పెట్టుకున్నారు, ప్రగతి భవన్, దాని ముందు లాన్ గ్రాస్, కార్పెట్ గ్రాస్ కోసం, దానికోసం లక్షల రూపాయలు. అది కూడా ఏంది, లక్షల రూపాయలు, కొత్తది కొనుగోలు కాదు. మొన్న వాళ్ళు ఏదో గ్లోబల్ సమిట్ అని చేసిరు కదా, దానికి మళ్ళీ డబ్బులు. అంటే ఇవన్నిటి కోసం మీకు డబ్బులు వస్తాయి, కానీ ఉద్యోగస్తుల కోసం డబ్బులు రాదు. భూముల విషయం మీద పేదలకు పంచడానికి మా దగ్గర భూములు లేవని చెప్తారు. మల్లు రవి గారి సతీమణికి
మొన్న 8 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ప్రైమ్ ప్రాపర్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కేఫ్ బహార్ దగ్గర హైదర్గూడలో ప్రైమ్ ప్రాపర్టీ కమర్షియల్ ల్యాండ్ గా ప్రభుత్వ భూమిని వాళ్ళకి అప్పచెప్పేసిర్రు. దళితులకు ఇస్తేందుకు మళ్ళీ భూములు లేవంటారు, భూముల మీద ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పేసి అని అంటారు. మీరు ఒకసారి దయచేసి మల్లు రవి గారి ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే వారి సతీమణి గారి పేరు మీద ఒక 10 ఆస్తులు ప్రాపర్టీస్, వారి పేరు మీద ఒక 10 ఆస్తులు, ఆల్రెడీ గిన్నె ఆస్తులు ఉన్న తర్వాత మళ్ళా ఎందుకు ప్రభుత్వ భూమి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? భూమి లేని వాళ్ళకి ఇస్తే, భూమి లేని రైతులకు, అది కూడా రైతులకు వ్యవసాయం చేసుకున్న భూమి ఇస్తే అదొకటి. భూమి లేని వారు ఎవరన్నా ఉంటే చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కోసం అంటే ఒక 500 గజాలు 200 గజాలు వస్తే అదొకటి. కానీ 8 ఎకరాలు ఎంత 8 కోట్ల విలువ గల 8 కోట్ల విలువైన ల్యాండ్ని వాళ్ళు ఇచ్చిందంటే ఇంకా ప్రభుత్వం ఎంత మళ్ళీ ఒక పక్కనేమో పైసలు లేవని చెప్తారు. ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ దీన్ని ఇంకొక డైవర్షన్ టాక్టిక్స్గా కూడా మనం చూడాలి శైలేష్ గారు. ఎందుకంటే నువ్వు ఇవాళ 99 రోజుల ప్రణాళిక ఇదంతా ప్రగతి ప్రణాళిక ఇదంతా అనుకుంటున్నావు కదా, అసలు నీ రైతు బంధు ఏమైంది? అవును, ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం, రోజులైతే కోతలు మొదలైతే డిసెంబర్లో పడాల్సిన రైతు బంధు మార్చి వరకు కూడా నీకు రాలేదు. ఇవాళ వరకు నువ్వే ప్రతిసారి సంక్రాంతికి వేస్తా, న్యూ ఇయర్కి వేస్తా, న్యూ ఇయర్ అనగానే నేను మొదటి ఆశ్చర్యకరమైనది అంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదే సభలో మాట్లాడుకుంటా రుణమాఫీ ఇచ్చినాం, రైతు బంధు అమలు చేస్తున్నాం అని చెప్పేసి అంటారు. ఎంత వచ్చిందో నాకు తెలియదు అంటాడు, ఎంత ఇచ్చినామో నాకు తెలియదు అంటాడు. మళ్ళీ అంటే వారికి దాని మీద అవగాహన ఒకటి లేదు, సీరియస్నెస్ కూడా లేదు. గమనించండి, న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, ఆఖరికి మొన్న నాకు తెలిసి హోలీ కూడా అయిపోయింది. రేపు ఉగాది అని అంటారు, ఇంకొన్ని రోజుల్లో ఉగాది కూడా అయిపోతుంది. ఉగాది వరకన్నా వస్తుందా? ఉగాది అయిపోయినట్టు ఇంకా వారం రోజులే. ఇట్లా పండుగలు అయిపోతూ ఉంటాయి, దసరా దాకా లాగుతూనే ఉంటారు. మళ్ళీ ఫేస్ వైజ్ అని చెప్తారు, ఏదేదో చెప్తారు. ఈసారి ఎగ్గొట్టేసి దసరా టైంలో ఎట్లాగో ఇవాళ వానాకాలం పంటలు కాబట్టి అది చేసేస్తారు. అట్లనే చేసిరు కదా, 2 పంటలు అది ఎగ్గొట్టేసి మూడోసారికి వచ్చేసరికి ఐగోడిని మీకు ఇచ్చేసినాము అని చెప్తారు. అది కూడా ఎన్నికలకు ఏమన్నా అంటే ఈ 99 రోజుల టైం ఇది అయిపోయిన తర్వాత రేపు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఇగోండి మీకు ఇంత ఇచ్చేసినాము అని చెప్తారు. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా దీనికి మోసపోవద్దు. ఎందుకు అంటే కేవలం అంటే వాళ్ళకి వాళ్ళ హక్కు ఉన్నది, వీళ్ళు నమ్మించిర్రు, వాళ్ళు నమ్మిండ్రు. వీళ్ళు 4000 పెన్షన్ అని చెప్పారు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇవాళకెళ్ళే మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రజలకు. రేపు మొత్తం ఎప్పుడన్నా ఎలక్షన్ ఉంటే ఆ ఒక్క నెల ముందు 2500 రూపాయలు కర్ణాటకలో అట్లనే చేస్తున్నారు. ఈ మధ్య ఒక స్టంట్ అయిపోయింది బీహార్లో, తమిళనాడులో కూడా మొన్న ఒక స్కీమ్ అట్లనే కదా, బీహార్లో కూడా అట్లనే కదా. నితీష్ కుమార్ ప్రభుత్వం కరెక్ట్ ఎలక్షన్ ముందు మహిళలకు ఈయన కూడా 2500 రూపాయలు ఇస్తాడు ఎలక్షన్ ముందు. కింద మీద పడి అప్పో సొప్పో చేసి వరల్డ్ బ్యాంకో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకో ఏదో 2500 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఒక్కరోజు ఇస్తే 5 సంవత్సరాల 60 నెలల 2500 రూపాయలు ఎంత కావాలి? అది రాష్ట్ర మహిళలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వృద్ధులందరూ ఆలోచించాలి. 60 నెలల 4000 రూపాయల పెన్షన్, 5 సంవత్సరాల 4000 రూపాయల పెన్షన్ రేపు సడన్ గా ఒకవేళ, అందుకే ఇవన్నిటికీ పడవద్దు. ఇవన్నిటికీ కూడా పడకుండా ఒక కన్స్ట్రక్టివ్గా ఇలా వాస్తవానికి శానిటేషన్ కానివ్వండి, క్లెన్లీనెస్ కానివ్వండి, రోగాలు కానివ్వండి, ఇలా దోమల పరిస్థితి ఎట్లున్నదండి ఇలా నగరాల్లో పట్టణాల్లో. ఎందుకంటే మనం శైలేష్ గారు ఇది కదా మాట్లాడాల్సింది, దానికోసమే ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పెడతామంటున్నారు కదా. పారిశుద్ధ్యం కూడా ఒక సబ్జెక్ట్ ఉంది ఆ 10 థీమ్స్ లో. లాస్ట్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ అనే అవార్డ్స్ పెడితే 2021లో 12 మున్సిపాలిటీలు, 2022లో 16 మున్సిపాలిటీలు. ఎందుకు గెలుచుకున్నారు? ఎందుకంటే ఒక పీరియడ్గా పెట్టుకొని పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని ఎక్కడికక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ ఇవాళ వాళ్ళు మొదలుపెట్టారు కదా. ఎక్కడన్నా ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి ఉన్నదా? మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒక ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మేము 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితిలో లేము, మేము తిరిగే పరిస్థితిలో లేమని ఆ రోజు నిజం మాట్లాడారు. ఇంకొక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వరల్డ్ బ్యాంక్ ని, ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్ ని మాకు అప్పియండి మా నియోజకవర్గం రాష్ట్ర ఖజానాలో ఖాళీ అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే వరల్డ్ బ్యాంక్ అని అడుగుతారు, లేకపోతే ఇంకెవరినైనా. వాళ్ళ ప్రగతి కార్యక్రమంలో వారు ఏం నిర్మాణం చేపడతారు, ఏం ఖర్చు పెడతారు? ఒక రోడ్స్ రిపేర్స్ కోసం ఇవి ఇస్తారా, లేకుంటే కొత్త ఏమన్నా నిర్మాణాలు చేపడతారా? ఇలా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం
ప్రతి ఒక్క జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ కానివ్వండి, అవును. లేకపోతే గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఇట్లాంటి నిర్మాణం చేసుకున్నాం. సో మీరేం చేయబోతున్నారు? మీ ప్రణాళికలో అసలు ఏమున్నది? ఏం నిర్మాణం చేయబడుతున్నారు? దేనికి ఖర్చు పెట్టబోతున్నారు? అలాంటిది ఏమీ చెప్తలేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా ఇవాళ ఈ కార్యక్రమం మొదలవుతుంది అని అంటే, అరే ఇవాళ ఏదైనా మాట్లాడతారు అని అంటే డే ఫస్ట్ నువ్వు నెగిటివ్ తోనే మాట్లాడు, నా దగ్గర పైసలు లేవు, మీరు నన్ను ఏం అడగకండి అన్న మొదటి రోజే అట్లా మాట్లాడితే ఇంకా ఈ కార్యక్రమానికి అర్థం లేదు. కృష్ణ గారు ఒక చిన్న విషయం, ఇప్పుడు ఆ ప్రగతి కార్యక్రమం కూడా నువ్వు ఇవాళ మొదలు పెట్టింది బీఆర్ఎస్ మొదలు పెట్టిన పూర్తి చేసిన కోతాలు కూడా ఈకో పార్క్. ఏమున్నది నీ ప్రోగ్రామ్ లాంచ్? ముఖ్యమంత్రి గారు పైసలు లేవంటున్నారు కదా, మరి ఈ ప్రగతి ప్రణాళికలో మీరు గ్రామాల్లోకి పోయినప్పుడు ప్రజలు ఏవైనా పనులు అడిగితే దానికి పైసలు ఏడికెళ్ళి వస్తాయి, ఎట్లా చేస్తామని చెప్తారు? బరాబర్ అడుగుదాం. కృష్ణ గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పినారు, వాస్తవానికి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, చాలా వస్తాయి. పెన్షన్లు పెంచమని చెప్పేసి కానీ, లేకపోతే కొత్త పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి కానీ, లేకపోతే గ్రామాల్లో సీసీ రోడ్లు వేయమని చెప్పి కానీ, లేకపోతే మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయమని చెప్పి కానీ, ఇట్లాంటివన్నీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, చాలా వస్తాయి. ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో ముందే కెవిట్ వేసేసిండ్రు, నాకు నా దగ్గర పైసలు లేవు అంటే జనాలకు ముందే చెప్పినట్టు, మీరు నన్ను అడగకండి, పైసలు ఏవి ప్రజాపాలన అడగకండి అని చెప్పేసి అని. అంత అద్భుతంగా జరుగుతుంది, మా పరిపాలన చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం కోసం ఈ కార్యక్రమం పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ 99 రోజుల్లో వాళ్ళు ఏదైతే ప్రణాళిక చేపట్టినరో ఇందులో మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మేము వెళ్తే కూడా ఈ ప్రభుత్వం చేసిన దరిద్ర హామీలకు మమ్మల్ని కూడా అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు పాపం ఓటేసింది మాకు, అక్కడ మా ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోతే మా స్థానిక నాయకులు ఉన్నా కూడా వాళ్ళు మాకు ఓటేసినప్పుడు హామీలు మాత్రం ప్రభుత్వం నుంచి ఏమాయ్, మాకు ఇంకా ఇంద్రమ్మ ఇల్లు రాలేదు కదా అని అడుగుతారు. ఆ ఇంద్రమ్మ ఇల్లు ఉత్తి స్టోరీ అనే ప్రజాపాలన ఫామ్స్ ఎన్నిసార్లు ఫిల్ చేయించుకున్నారు? ఆ డేటాబేస్ కూడా ఎక్కడ లేదు అసలు. ఆ ప్రజాపాలన ఫామ్ డేటాబేస్ అప్పుడే క్వశ్చన్ చేసినాం, స్విగ్గీ వాళ్ళ చేతుల్లో పెట్టి అవి ఫ్లైఓవర్ల మీద పడిపోతున్న పరిస్థితి ఎక్కడున్నా చెప్పండి ఇవాళటి వరకు. ఎందుకంటే దాన్ని నమ్మి ఆ ప్రజాపాలన ఫామ్స్ కోసం డౌన్లోడ్లు చేసుకొని ఆఫీసుల చుట్టూ నిలబడి జిరాక్స్లు చేయించుకొని ఫిల్అప్ చేసి మాకు ఇల్లు వస్తుందనో, లేకపోతే పెన్షన్ వస్తుందనో, లేకుంటే 2500 రూపాయలు వస్తుందనో, లేకుంటే స్కూటీ వస్తుందనో రకరకాల ప్రొఫైల్స్ రాసిరు. దాని అసలు ఎంతమంది అర్హులైనరు, ఎంతమంది సెలెక్ట్ అయినని డేటాని కంపోజ్ చేసినట్లేదు, ఆ డేటాని అనలైజ్ చేసినట్లేదు. ఇక్కడ పబ్లిక్ లో అది లేనే లేదు. ఒక పోర్టల్ లేదు, ఒక పాస్వర్డ్ లేదు, ఎవరు చెక్ చేసుకోవడానికి లేదు, ఎవరికి తెలియదు. అది ఒట్టి కేవలం ఒక డ్రామా మాత్రమే. నంబర్ 1 అది. నంబర్ 2, స్థానిక ఎమ్మెల్యేలు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా హామీలు ఇస్తారు కదా, ఆ హామీలు కూడా ప్రజలు అడుగుతారు. అందులో ఇండివిజువల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు పెన్షన్ ఇష్యూ కానివ్వండి, రేషన్ కార్డ్ ఇష్యూ కానివ్వండి, రకరకాల ఇక ఇంకొకటి ఏంటిదంటే అక్కడ సొసైటీ కోసం ఉంటాయి, రోడ్లు కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడుగుతారు. ఇవన్నీ మీద నీ దగ్గర ఇవాళ ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినావు నువ్వు దీనికోసం? బడ్జెట్ ఏమైనా రిలీజ్ చేసినావా? ప్రతి నియోజకవర్గానికి ఇంత నేను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుంది, ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇస్తలేరు ఇప్పుడు. లేదు. ఇవాళ ఎంతసేపు కూడా వీళ్ళు ఏం చేసారు అంటే, ఇన్ఫ్యాక్ట్ బర్డన్ ఆన్ ద పీపుల్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. ఉదాహరణకు చెప్తాను మీకు, ఇప్పుడు ఇసుక ఉన్నది, అదొక పెద్ద ప్రభుత్వ ఆదాయం. దాన్ని వీళ్ళు ఏం చేసిర్రు, ఇవాళ ధరలు పెంచారు. టన్నుకి ఒకప్పుడు 1200 రూపాయలు ఉంటే ఇవాళ 2500 రూపాయలు, డబుల్, లిటరల్లీ 2500 రూపాయలు. దాని మీద అప్పట్లో ఆ ట్యాక్స్ రేట్స్ కూడా 3 రూపాయలు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ దాన్ని 100 రూపాయలు, టన్నుకు చొప్పున 100 రూపాయలు. ఎవరి మీద భారం పడుతుంది? ఇది ప్రజల మీద భారం పడుతుంది. పోనీ ఇదేమైనా ఖజానాకు వస్తుందా అంటే తెలియదు, ఖజానాలో లేదు, డబ్బులు లేవని చెప్తున్నావు నువ్వు. అండ్ ఇంకొకటి ఏంది, వారానికి ఒక 1000 కోట్లు తెలంగాణ రాష్ట్రం యొక్క బాండ్స్ అమ్మేస్తున్నావు, ప్రపంచ బ్యాంకుని తీసుకొని వస్తున్నావు. ఇవాళకి 2,80,000 కోట్లు వీళ్ళు 2 సంవత్సరాల్లో చేసిన అప్పు. 2 సంవత్సరాల్లో 2,80,000 కోట్లు అప్పు చేసిండ్రు. 10 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు, 2 సంవత్సరాల్లో 2,80,000 కోట్లు. ఆ 10 సంవత్సరాల్లో ప్రాజెక్టులు నిర్మాణం అయినాయి, కాలేజీలు అయినాయి, ఆర్యూబీలు అయినాయి, ఫ్లైఓవర్లు అయినాయి, చెత్త డంపింగ్ యార్డ్లు అయినాయి, వైకుంఠ ధామాలు అయినాయి, కలెక్టరేట్లు అయినాయి, కమిషనరేట్లు అయినాయి,
సెక్రటేరియట్ అయింది, ఎన్నో నిర్మాణాలు అయినాయి. నీ 2 సంవత్సరాల పాలనలో ఏం నిర్మాణం జరిగింది ఈ 2,80,000 కోట్లతోని? ఇవాళ ఇంకొకటి, ప్రభుత్వ ఆదాయం ఎట్లా అనుకుంటారు? నిన్న మీరు నాకు తెలిసి దీని మీద ప్రత్యేక డిబేట్ కూడా చేపట్టినట్టున్నారు. ఇవాళ మంత్రులే వాళ్ళు ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్నారు మైనింగ్ పేరు మీద. మేము ఉన్నాక కూడా మేము కూడా పర్మిషన్లు తీసుకొని కట్టుబడింది, మేము కూడా పర్మిషన్లు తీసుకొని. అందుకే కంటైనర్ మీద జెండా పెడతారు, కాంగ్రెస్ జెండా, అదే లైసెన్స్ అన్నట్టు. ఎంత శైలేష్ గారు మేము షాక్ అయినాం. మొన్న ఫోటో వస్తుంది, రాఘవ కన్స్ట్రక్షన్స్ అని కంటైనర్ మీద రాసి ఉంటది, ఇల్లీగల్ మైనింగ్ చేసుకుంటూ. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకుదే డైరెక్ట్ గా. వీరు డైరెక్టర్ గా ఉండే మంత్రి అయినాక కొడుకుకు మొత్తం అప్పచెప్పేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అని రాసి ఉంటది. ఎప్పుడైతే బీఆర్ఎస్ బృందం కేటీఆర్ గారు చెప్పారు, ఎందుకంటే హరీష్ రావు గారు ప్రశ్నించారు దీన్ని, ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు అక్కడ అని అన్నారు. కేటీఆర్ గారు ఏమన్నారంటే ఒక బీఆర్ఎస్ డెలిగేషన్ వెళ్ళండి అని శ్రవణ్ దాసోజు గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, కార్తిక్ రెడ్డి గారిని, మాజీ చైర్మన్ అందరం పోయినాం. మేము అక్కడ పోయి చూసేసరికి ఇమీడియట్ గా పెయింట్ ఉన్నది, మొక్కల మీద మొత్తం కూడా కొత్త పెయింట్ చల్లు ఉన్నది. అరే ఇదేంది అని పెట్రోల్తో దుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద నీలి రంగు. దొంగతనం చేయకపోతే, నువ్వు ఇల్లీగల్ మైనింగ్ చేయకపోతే ఎందుకు రంగు పూస్తావు నువ్వు రాత్రికి రాత్రి? ఇదే పరిస్థితి తెలంగాణలో ఇతర జిల్లా లెవెల్లో కూడా ఉంది, మండల స్థాయి లెవెల్లో కూడా ఉంది. మండల స్థాయిలో ఉండే డబుల్ బెడ్రూమ్ లకు కూడా కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్ లకు కూడా రాగానే ఫస్ట్ రంగులే కదా పూసి. రంగులు అనేది కాదు, ఈ ఇసుక కానివ్వండి, లేకపోతే ఇతర ఇవి ఆ లోకల్గా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ పర్మిషన్ లేకుండా ఏం లేకుండా లోకల్ లేకపోతే రివ్యూలెట్ల నుంచి తీసేస్తుంటారు, చెక్ డ్యామ్లను తీసుకుంటూ పోతున్నారు. జెలాటిన్ స్టిక్స్ పెట్టి ఒక మంత్రి కొడుకు భూ కబ్జా చేసిండు అని ఎఫ్ఐఆర్ అయితే ఇన్స్పెక్టర్ ని తరలించేస్తారు. ఇలా మీరు చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదే ఉదాహరణ తీసుకుందాం మనం. ఆయన సీరియల్ అఫెండర్, హ్యాబిచువల్ క్రిమినల్ లాగా అయిపోయాడు ఆయన. ఫస్ట్ ఈడీ రేట్స్ విషయం మీద కేటీఆర్ గారు ప్రశ్నించారు, అరే ఇంత కేంద్ర సంస్థలు వచ్చినాయి, ఈడీ రేట్లు, డబ్బుల మెషిన్లు పోతున్నాయి అని మొత్తం మీడియాలో వచ్చింది. ఇవాళ వరకు ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్ లేదండి ఏం జరిగిందని. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళ అబ్బాయి మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బుల్డోజర్లు తీసుకుపోయిండు, బౌన్సర్లను తీసుకుపోయిండు, ఒక 100 మందిని అనేసి ఎఫ్ఐఆర్ దర్జ్ అవుతుంది రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద. ఏమైతుంది, రెండో రోజుకి ఇన్స్పెక్టర్ బెస్ట్ ఇన్స్పెక్టర్ అవార్డు తీసుకున్న ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ గారిని ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి తీసేస్తారు. ఇష్యూ నంబర్ 3, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఖమ్మంలో, వారు మంత్రిగా ఉన్న ఖమ్మంలో భూదాన్ భూముల విషయం మీద అక్కడ పేదలు అవి గుడిసెలు కూడా కాదు, వాళ్ళ పాపం కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకొని ఉంటే నోటీసులు ఇవ్వకుండా ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళకు భోజనాలు కూడా లేవు. అక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు భోజనాలు పెడుతున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా ఒక అంబేద్కర్ భవన్ లో 1000 కుటుంబాలను తీసుకుపోయి అక్కడ డంప్ చేసిన పరిస్థితి, వాళ్ళకి ఇల్లు లేదు. దాని మీద ఏమని మాట్లాడతారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అన్నారు. ఇష్యూ నంబర్ 3. ఇప్పుడు ఇష్యూ నంబర్ 4, ఇల్లీగల్ మైనింగ్. కొత్తవాల్గూడలో GO111 ఏరియాలో ఇల్లీగల్ మైనింగ్ కంటైనర్ పెట్టేసి కాంగ్రెస్ జెండా పెట్టి చలో ఇక దోచుకో, నువ్వు మొత్తం ఇక కొండలు కరిగించుకో, నువ్వు కొట్టేసే దీని మీద కూడా సైలెన్స్. అంటే ఒక మంత్రి 4 ఇష్యూస్ మనం మాట్లాడుతుంటే, ఇట్లా ఒక్క మంత్రి మాట్లాడుతుంటే వీళ్ళ 99 అనే ఏదైతే డేస్ పెట్టుకున్నారో ఇది కేవలం డబ్బులు చేసుకోవడానికి మాత్రమే, ప్రజలకు డబ్బులు పెట్టడానికి కాదు, రాష్ట్రానికి డబ్బులు పెట్టడానికి కాదు. అందుకే స్టాట్యుటరీ వార్నింగ్ ఇవాళ మన దగ్గరికి వచ్చింది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు. ముందే చెప్పేసేస్తే అయిపోతుంది. ఇంకా ప్రజలు కూడా రేపు పొద్దున ముందే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని బెదిరించినట్టు తెలిసింది, మేము గ్రామాల్లోకి పోలేము, ఎట్లా ఏ ముఖం పెట్టుకొని పోతామని అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వేదికను ఉపయోగించుకొని ఒక ఎజెండా సెట్ చేసి 6 గ్యారంటీస్ అమల్లో లేవు, 7th గ్యారంటీ అమల్లో ఉన్నది. ఆ 6 గ్యారంటీస్ అన్ని క్యాన్సిల్. 7th గ్యారంటీ ఏంటంటే మేము పర్సనల్ గా డబ్బులు చేసుకుంటాం, మిగతా వాటికి డబ్బులు లేవు అని. ఇది 7th గ్యారంటీ అమల్లో ఉన్నది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ అరే డైరెక్ట్ గా మాట్లాడారు కదా శైలేష్ గారు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నేను 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఇస్తా. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఏం అవసరం ఉంటాయి చెప్పండి? సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఏం అవసరం? సోనియా గాంధీ గారికి ఆమె ఎంపీ జీతం వస్తుంది, రాహుల్ గాంధీ గారు ఎంపీ, ఆమె ఎంపీ జీతం వస్తుంది, ప్రియాంక గాంధీ ఎంపీ, ఆమెకి ఎంపీ జీతం వస్తుంది. ఒకరికి రాబర్ట్ వాద్రా గారు పెద్ద బిజినెస్ మ్యాన్, ఒకరికి రాబర్ట్ వాద్రా గారు, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా మొత్తం కలిపి ఒక 20 కోట్ల ఆస్తులు వాళ్ళ అఫిడవిట్లోనే డిక్లేర్ చేసినట్టుంది.
ఇన్ని ఉన్నా కూడా గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు వస్తే 1000 కోట్లైనా మేము ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆయన ఎంత ఓపెన్ గా చెప్పేస్తున్నాడు అంటే కేరళ ఎలక్షన్స్ కోసం నేను 1000 కోట్లు సమకూరుస్తున్నాను. ఆ పనిలోనే ఈ 90 days వాళ్ళు ప్రణాళిక పెట్టుకున్నారు కావచ్చు అని అర్థమవుతున్నది. అందుకే కదా మొన్న రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు. మనం ఇన్ని మాట్లాడుతున్నాం కదా, మనం ఇన్ని ఇష్యూస్ మాట్లాడినాం, మనం ఖమ్మం గురించి మాట్లాడినాం. కేరళలో ఉన్న విజయన్, కేరళలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ప్రశ్నిస్తాడు. రాహుల్ గాంధీ మాట్లాడా? రాహుల్ గాంధీ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడా? వచ్చి బిర్యానీ తినిపోయినావు, వాళ్ళను వాడుకున్నావు, కరపత్రాలు మొత్తం పంచిపించుకున్నావు ఎన్నికల్లో. ఇవాళ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడవు. ఖమ్మంలో ఇవాళ ఇల్లు కూల్చివేస్తుంటే దాని గురించి మాట్లాడవు నువ్వు. ఇలా రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరుగుతుంటే దాని గురించి మాట్లాడవును. కానీ నేరుగా అంటే రోడ్డున పోతే ఎక్కడ అడ్డం పడతారో, ప్రజలు అడ్డం పడతారో. ఎందుకంటే ఆ మధు పార్క్ రిజ్ దగ్గర అవన్నీ నడుస్తున్నాయి కదా పాపం. అక్కడ గాంధీ గారి విగ్రహం నేల మీద కాదు, గాల్లోనే హెలికాప్టర్. ఇది హెలికాప్టర్ ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు, మీరు మా దగ్గర పైసలు లేవని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు, ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నడుస్తందుకోసం చిన్న చితక పథకాలు అమలు చేసేందుకోసం అప్పుడప్పుడు పోయి అప్పులు తీసుకొస్తున్నారు. కానీ తెచ్చిన అప్పులు కూడా కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని వాళ్ళ బిల్లులు చెల్లిస్తున్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతు భరోసా మీరు డిసెంబర్లో ఇవ్వాల్సింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు ఏమన్నారు? మున్సిపల్ ఎలక్షన్లు కాగానే మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతున్నారు. మీరు అన్నట్టుగానే మీ గుంపు మీడియా కూడా ఒక రోజుకు 2-3 రోజులకు ఒకసారి రాసేసింది పత్రికల్లో. 9,000 కోట్లు తయారున్నాయి, 9,000 కోట్లు బ్యాంకులో ఉన్నాయి, ఇట్లా ముఖ్యమంత్రి వేయండి అని చెప్పగానే వాళ్ళు వేసేస్తారని చెప్పేసి రైతు భరోసా కోసం 9,000 కోట్లు తీసి పక్కకు పెట్టేసిండ్రు. రేపు పొద్దున్నే మీ ఖాతాలో పడతాయి అన్నట్టుగా వాళ్ళు రాసిండ్రు. కానీ ఆ ఎన్నో తెల్లారులు అయిపోయినాయి. ఇప్పటివరకు 15 తెల్లారులు అయిపోయినాయి. ఫిబ్రవరి 14 నాడు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసినాయి. ఈరోజు మార్చి 6వ తేదీ, అంటే 14, 6, 20 రోజులు అయిపోయింది. మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయి కూడా 20 రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు రైతు భరోసాకు దిక్కులేదు. ఇప్పుడు ప్రగతి ప్రణాళిక అని గ్రామాల్లోకి వచ్చేసి మేము ఏదో చేస్తామంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు చేసేది ఏముండదు. వాళ్ళు చేసేది కేవలం వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవడం. ఏం చేస్తారంటే మేము ఇన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని చెప్పేసి ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళతోటి ఫోటోలు దిగుతారు, వాళ్ళతోటి షాబాషీ చెప్పించుకుంటారు, వెళ్ళిపోతారు. రేషన్ కార్డులు ఇచ్చినామంటారు, రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళతోటి షాబాషీ చెప్పించుకుంటారు, వెళ్ళిపోతారు. ఉచిత బస్సులో మీరు ప్రయాణం చేస్తున్నారా అంటారు, చేస్తున్నామంటారు. ఇగో చూడు మీకు చాలా బెనిఫిట్ అయిపోయిందని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ఆ కరెంటు, ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు కూడా చాలా కొద్ది మందికి వచ్చింది. ఒక్కొక్క గ్రామంలో 500 రూపాయల సిలిండర్లకు కూడా అసలు ఎవరికి వస్తుందో ఎవరికి దగ్గర పెట్టి చూసుకొని ఇవిగో చాలా బాగుంది ప్రజాపాలన, ప్రజలందరూ మెచ్చుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసుకొని వచ్చేస్తారు. క్రిషాంక్ గారు, ఇవి అసలు వాగ్దానాలే కాదు, ఇవి అసలు ప్రామిసెసే కాదు వాళ్ళు చేసింది. అవి కూడా అరకొర చేసిండ్రు. ఆ హామీలు అయి ఉండొచ్చు, 500 రూపాయలకు సిలిండర్ హామీ అయి ఉండొచ్చు, లేకపోతే 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అయి ఉండొచ్చు. కానీ అది ఎవరికి కూడా సమగ్రంగా అందలేదు, సమగ్రంగా అమలు చేయలేదు. ఇది నాకు తెలిసి ఇంత దూరంకి వెళ్ళి మీకు కనబడుతుంది అనుకుంటా. బోల్డ్గా ఉన్నది ఇది. రైతు భరోసా ఫ్రమ్ సంక్రాంతి తుమ్మల. ఇవ్వండి, డెక్కన్ క్రానికల్ యొక్క ఆర్టికల్ ఇంత బోల్డ్గా, రైతు భరోసా ఫ్రమ్ సంక్రాంతి తుమ్మల. సంక్రాంతి అయిపోయింది కదా, అయిపోయి ఎప్పుడు జనవరిలో అయిపోయింది. సంక్రాంతి అయిపోయింది, శివరాత్రి అయిపోయింది, హోలీ అయిపోయింది, ఉగాది కూడా అయిపోతుంది. ఇది వీళ్ళ పరిస్థితి. అంటే దీంతోనే అర్థమైపోతుంది. ఇక మనం సమరైజ్ చేసి వచ్చి ఒక్క లైన్లో కాలం గడుపుతూ ఎంతసేపు డైవర్షన్స్. అంటే డైవర్షన్ కూడా ఏంది, పైశాచిక ఆనందం కూల్ చేసుకుంటూ అంత డిస్ట్రాక్షనే చేసుకుంటూ ఇలా రైతుల విషయం మీద కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా లేదండి. ఇక్కడ రైతు భరోసా ఒకటి కాదు, రైతులు చాలా ఆలోచించాలి, వాళ్ళు ఏం కోల్పోయినరో ఆలోచించాలి. కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని రివ్యూ మీటింగ్లు చేస్తుండే వ్యవసాయ శాఖ విషయం మీద. అసలు అంటే ఒక సీరియస్గా ఒక కమిట్మెంట్తోని రైతుల విషయం మీద ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఫస్ట్ వాళ్ళ కోసం సమకూర్చడం. ఒక సీజన్ మొదలవుతుంది అంటే ఆ సీజన్ రైతులు ప్రిపేర్ అవుతున్న టైంకే ముఖ్యమంత్రి కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి చేసి రైతుల ప్రిపరేషన్కి మనం ఏ రకంగా సపోర్ట్గా ఉండాలని చేసేది. ఫస్ట్ డబ్బులు సమకూర్చడం, ఆ తర్వాత రిలీజ్ చేయడం, ఆ తర్వాత విత్తనాల విషయం తెప్పించి నకిలీ విత్తనాలు ఏమాత్రం కూడా ఎవరు కూడా అమ్మే వీలు లేకుండా మొత్తం దాని మీద ఎక్కడికక్కడ కూడా రేడ్లు చేపియడము, అవన్నీ చేయడం.
ఎప్పుడు కూడా ఏనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా లైన్లలో చెప్పులు పెట్టి తువాళ్ళు పెట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా, మళ్ళా అదే కాదు, విద్యుత్తు, నిరంతరాయ విద్యుత్, నాణ్యత గల విద్యుత్, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నీళ్లు, ఎక్కడ కూడా నీళ్లు కొరత లేకుండా ఇవన్నిటిని చేసి అక్కడికే కాదు మళ్ళా తర్వాత దాని కొనుగోలు విషయం మీద కొనుగోలు కేంద్రాలు, కేంద్రం ఒక్కసారి ఆనాడు సతాయిస్తే మొత్తం క్యాబినెట్ని, మొత్తం రాష్ట్రాన్ని కదిలించి జాతీయ స్థాయి రైతు నాయకులు రాకేష్ టికాయత్ గారిని, అఖిలేష్ యాదవ్ గారిని అందరినీ కదిలించి ఎవరి కోసం ఇదంతా, రైతుల కోసం అంత పోరాటం చేసిరు కేసీఆర్ గారు. పోరాటము చేసిండ్రు, బిజినెస్ వచ్చేటట్టు చేసిండ్రు. లాక్డౌన్లో కూడా వ్యవసాయం ఆగొద్దు అనేసి మొత్తం మనం చూసినాం. ఇతర రాష్ట్రాలకు మన దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన ప్రొడ్యూసు రైతులు పండించిన పంట మొత్తం పోయింది. ఇవాళ పరిస్థితి ఏందండి? ఏనాడు ముఖ్యమంత్రి సరే, ఈయనకు ఒకటి ఏంటంటే ఈయన పైశాచికం, ఈయనకు వ్యవసాయం గురించి సమాచారం లేదు, ఈయనకి ఎంతసేపు రియల్ ఎస్టేట్. పోనీ ఆ రియల్ ఎస్టేట్ అన్న రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా అని అంటే రియల్ ఎస్టేట్ కూడా నిన్న ముంచినవు సొంత రియల్ ఎస్టేట్. ఈయనకు రాష్ట్రంలో ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఎప్పుడు వస్తుందంటే 4th సిటీ. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందంటే 4th సిటీ. రేవంత్ రెడ్డి గారు మాకు ఫ్లైఓవర్ ఎప్పుడు నిర్మాణం చేస్తారంటే 4th సిటీ. రేవంత్ రెడ్డి గారు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారంటే 4th సిటీ. రేవంత్ రెడ్డి గారు పెన్షన్ ఎప్పుడు ఇస్తారంటే 4th, బెనిఫిట్లు ఎప్పుడు ఇస్తారు అని అంటే 4th సిటీ. ఇలా మీరు రాష్ట్రంలో ఏదన్నా అడగండి, 4th సిటీ. అక్కడ ఒక నిర్మాణం మొదలు పెట్టింది లేదు, ఏమీ లేదు. సో అల్టిమేట్గా ఇవంతా కూడా ఇది కేవలం అజెండా మాత్రమే. నేను ఇంకోటి చూసినాను, ఇవాళనే నాకు ఎవరో పంపించారు. ఈ 99 డేస్ ప్రణాళిక కూడా ఏంటంటే కొత్త అడ్వర్టైజింగ్ పాలసీ కూడా ఒకటి రిలీజ్ చేశారు 2 రోజుల ముందు. జయేష్ రంజన్ గారు సంతకం ఉన్నది, మీరు దాని మీద ఒక స్పెషల్ స్టోరీ దయచేసి చేయాలి. హోర్డింగ్లు సరిపోక ఇంకా హోర్డింగ్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఇచ్చుకొని ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఏదో గొప్పలు చేసింది అని బ్యానర్లు హోర్డింగ్లు పెట్టుకోవడానికి కొత్తగా ఏదో పాలసీ తీసుకొని వచ్చిర్రు. అంతే, అది ఒక్కటే మాత్రమే, చేసింది ఏం లేదు. కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, బీహార్లలో అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ చేయకుండా ఉంటారని చెప్పేసి మనం అనుకోకూడదు. ఇక్కడ వాళ్ళు ఇంకా ఏం చేసినా చేయకపోయినా ఎక్కువ చేస్తారు. కేరళలో అక్కడైతే చేయని పనులను కూడా అక్కడ ప్రింట్ చేసి మలయాళంలో ప్రచురిస్తున్నారు. శైలేష్ గారు ఆడని ఫుట్బాల్ మ్యాచ్ కి ఆయన బస్సుల మీద ఛాంపియన్స్ వర్సెస్ లెజెండ్స్, ఈయనే మెస్సీతోని మ్యాచ్ ఆడతాడు అని మొత్తం రాష్ట్రాన్ని ఫూల్ చేసిండు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, మెస్సీ ఆయనకు కాలు ఇన్సూరెన్స్ ఉంటుంది, కోట్ల రూపాయల ఇన్సూరెన్స్, 100 కోట్ల ఇన్సూరెన్స్. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే ఆడనియర్. కానీ ఈయన పిచ్చోన్నెల్ని చేసిండు. ఆర్టీసీ మీద హోర్డింగ్ లేసి ఇగో మెస్సీతో నేను మ్యాచ్ ఆడుతున్నా, దానికి ప్రాక్టీస్, దానికోసం మళ్ళా కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ ఆదాయం ఖర్చు. ఆయనకి ఏదో ఫుట్బాల్ స్టేడియం తయారు చేయడానికి ఆయన కోసం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టిండు. కాబట్టి ఇవాళ రాష్ట్రం నిజంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నది. చూడాలి, మనం వెయిట్ చేసి చూడాలి ప్రగతి ప్రణాళిక ఏ రకంగా ముందుకు పోతుంది. అధికారులు, ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతాల్లోకి పోతే ప్రజలు వేసే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటాయా? ప్రజలకు ఇస్తందుకోసం వాళ్ళ దగ్గర ఏమైనా వాగ్దానాలు ఉంటాయా? ముఖ్యమంత్రి గారు ఈరోజే కెవిట్ ఇచ్చేసిండ్రు, ముందే చెప్పేసిండ్రు మా దగ్గర పైసలు లేవని. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు పోయినా కూడా ఇదే మాట చెప్తారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, పల్లెల్లోకి వచ్చినప్పుడు, బస్తీలోకి వచ్చినప్పుడు ఇదే మాట చెప్తారు, మా దగ్గర పైసలు లేవు, పైసలు లేకుండా ఏమైనా పనులు ఉంటే చెప్పుండి చేస్తామంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు పారిశుద్ధ్యం పెంపొందించాలన్నా, వైద్య ఆరోగ్యాన్ని పెంపొందించాలన్నా, విద్యాలయాల్ని బాగు చేయాలన్నా ప్రతి దగ్గర ఎంతో కొంత బడ్జెట్ అవసరం ఉంటుంది. ఈ బడ్జెట్ లేకుండా మీరు ప్రగతి ప్రణాళిక పేరుతోటి గ్రామాల్లోకి పోయి ఏం సాధిస్తారు? ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, బరాబర్ అడగండి. ఎమ్మెల్యేలు, మంత్రులు మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు నిలదీయండి, అడగండి, బరాబర్ అడగండి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం కార్యక్రమం. బరాబర్ అడుగుదాం కార్యక్రమాన్ని సోషల్ మీడియా, టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరు చూడొచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో బరాబర్ అడుగుదాం కార్యక్రమాన్ని చూడొచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన రికార్డింగ్స్ని చూడొచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్ చూడొచ్చు. శైలేష్ రెడ్డి స్పీక్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో, ఎక్స్ హ్యాండిల్లో కూడా మీరు ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. తిరిగి సోమవారం రోజు మరో ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.